చిన్న చిన్న సంఘటనలు మినహా బీహార్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ కూల్గా కంప్లీట్ అయింది. ఓవరాల్గా 55% మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఓ గ్రామ ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు. అటు థర్డ్ ఫేజ్ క్యాంపెయినింగ్లో ప్రమాదం నుంచి బయటపడ్డారు లాలు. బీహార్ రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 32 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో 55% మంది ప్రజలు ఓటు వేశారు. ఎన్నికల్లో 57.5% మహిళలు, 52.5% పురుషులు ఓటేశారు. इस क्षेत्र में स्वीप की अतिरिक्त की काफ़ी व्यवस्था की गई थी. सभी लोगों ने उत्साह से वोट परसेंटेज में इजाफा के लिए प्रयास किया था और इसके अंतर्गत जो खास बात है कि गया में 7 पोलिंग स्टेशन ऐसे बनाए गए थे जो केवल महिला कर्मियों के द्वारा ही संपादित किए गए और ये एक अपनी तरह से एक यूनिक प्रयोग था. గయాలోని పోలింగ్ బూత్ లో బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంజీ ఓటు వేశారు. మాంజీ పోటీ చేస్తున్న ఇమాంగంజ్ నియోజకవర్గంలోనూ ఎన్నికలు జరిగాయి. इसी के लिए नाम मेरा जीतन हुआ. जीतन जब बचपन ही से मेरा नाम हुआ तो हार का तो कोई सवाल कहीं नहीं उठ रहा है. और अगर वो भी इस्तफाक से करते हैं, इस्तफाक से मेरे बारे में सोचेंगे तो हम डिनाई नहीं करेंगे. మరోవైపు కైమూర్ జిల్లాలోని పర్సియా గ్రామస్తులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. అధికారులు వచ్చి నచ్చజెప్పినా గ్రామస్తులు ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఔరంగాబాద్ జిల్లా రఫీగంజ్ ఏరియాలోని 144 నెంబర్ పోలింగ్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టారు. దీన్ని పసిగట్టిన ఆర్మీ ఊరికి దూరంగా తీసుకువెళ్లి నిర్వీర్యం చేసింది. మరోవైపు మూడో విడత ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీగా ఉన్నారు. పోల్ క్యాంపెయిన్లో ప్రమాదం నుంచి ఎస్కేప్ అయ్యారు లాలు. మోతీహరి క్యాంపెయిన్లో పాల్గొన్న లాలూపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆయన చేతికి స్వల్ప గాయమైంది. ఈ నెల 28న బీహార్లో మూడో విడత పోలింగ్ జరగనుంది.